సంఘం నుండి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి మీరందరూ రావడం నిజంగా ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంఘం ఎందుకు ఏర్పాటు చేశామో ఇందాక జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. చాలా మంది మన ఉద్యోగస్తులందరూ ఏం చేస్తారంటే నార్మల్ సంఘాల్లో ఉంటారు, ఏది మా సకలాంగులు ఉండేటువంటి సంఘాలు. ఆ సంఘాల్లో మీరు సంతాలు చెల్లిస్తూ ఉంటారు, కానీ దివ్యాంగుల సమస్యలు మాత్రం వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ సమస్యలే చాలా ఉన్నాయి. వాళ్ళందరితో పోల్చుకుంటే మీ సమస్య చాలా చిన్నదిగా కనపడతా ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడన్నా ఒక బాగా అటాచ్మెంట్ ఉన్న లీడర్తో కలిసినప్పుడు మాత్రమే ఆ 1-2 వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఉంటారు. కానీ మేమంతా కూర్చొని ఒక రోజు ఆలోచించాం, శారీరక దివ్యాంగుల సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో శారీరక దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి జీవోల గురించి కానీ 2016 చట్టం గురించి కానీ వాళ్ళకి ప్రభుత్వం ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి వాటన్నిటి గురించి కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. వారందరినీ కూడా మనం కూడగట్టుకొని వారికి రకరకాల సమస్యలు ఉండొచ్చు, ట్రాన్స్ఫర్ విషయంలో కానివ్వండి, ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేదంటే ఇంక్రిమెంట్ ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇలాంటి రకరకాల సమస్యలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలి. ప్రతిదీ కూడా మన రాజధాని బోర్డర్ లో ఉన్నాం కాబట్టి మన నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, లేకపోతే ముఖ్యమంత్రి గారినో లేకపోతే డిప్యూటీ సీఎం గారినో కలుస్తూ ఉంటాం రకరకాల సమస్యలతో. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క మన శారీరక దివ్యాంగులు, ఎందుకంటే బ్లైండ్ కి బ్లైండ్ అసోసియేషన్ ఉంది, డెఫ్ కి డెఫ్ అసోసియేషన్ ఉంది, స్పైనల్ కార్డు కూడా అసోసియేషన్ ఒకటి ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి. కానీ శారీరక వికలాంగులకు సంబంధించినటువంటి వారికి లేదు. ఎఫ్ఆర్ఎస్ అని పెట్టారు, మనందరం తెలుసు, ఇప్పుడు కూడా వేస్తున్నాము. పెరాలసిస్ వచ్చిన పేషెంట్ ఉంటారు, ఆయనకు ఉద్యోగం ఉంటుంటుంది, ఆయన వచ్చి ఎఫ్ఆర్ఎస్ వేయగలడా? ఫీల్డ్ వర్క్ లో ఉంటారు, మన వాళ్ళందరినీ ఫీల్డ్ వర్క్ లో కొండలో గొడ్లో ఎక్కి మెడికల్ టెస్టింగ్ చేయండి, లేకపోతే ఆ టెస్టింగ్ చేయండి, ఆ సర్వే చేయండి, ఈ సర్వే చేయండి అని చెప్తారు. మన అందరం కూడా వెళ్ళగలమా సమానంగా? ప్రభుత్వ మన టీచర్స్ ఉన్నారు, ఎక్కడో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తారు, రోజు ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయగలరా? ఇలాంటి సమస్యలన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చాయి. అప్పుడు మేమందరం కూర్చొని ఒక స్టేట్ బాడీని ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో శారీరక దివ్యాంగుల యొక్క ప్రతి ఒక్క సమస్యని కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది తొలి అడుగు మాత్రమే. కాబట్టి అన్ని జిల్లాల్లో మనం అందరం కూడా కూడగట్టుకొని జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకుని స్టేట్ కమిటీ ద్వారా మనం ముందుకెళ్ళాలి. ప్రతిదీ కూడా మన సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో లేదంటే సీఎం గారి దృష్టి లెవెల్లో ప్రతి సమస్యను కూడా తీసుకెళ్ళగలిగితే ఉద్యోగస్తుల యొక్క సమస్యలు తీరుతాయని మేము ఆ రోజు నిర్ణయించుకొని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున సంవత్సరం దాటిపోయింది. పోయిన సంవత్సరం నవంబర్లో గుంటూరులో భారీ ఎత్తున ప్రోగ్రాం ఏర్పాటు చేసాం మొట్టమొదటిసారిగా. తర్వాత మొన్న స్టేట్ కమిటీ అంతా కలుపుకొని జిల్లా అధ్యక్షులు కలుపుకొని కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు కలుపుకొని మొన్న ఆగస్టులో కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు వేసుకొని ఆ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తారో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన సంఘంలో సభ్యత్వం తీసుకోవడం ఒకటి, పదవి తీసుకోవడం ఒకటి, ఆ పదవి కోసం పనిచేయడం ఒకటి. మనకు ఉద్యోగాలు ఉంటాయి, మనకు బాధ్యతలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులన్నింటినీ కూడా చేస్తూ ఇది కూడా చేయాలి, ఎందుకంటే ఇది మీకోసం చేయబడుతుంది. ఇక్కడ కేవలం దుర్గారావు కోసమో లేకపోతే లక్ష్మీనారాయణ గారి కోసమో వెంకటేశ్వరరావు గారి కోసమో 4-5 కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న మీ యొక్క ఉద్యోగస్తుల యొక్క సంఘానికి సంబంధించినటువంటి వారి యొక్క సమస్యల కోసం చేస్తుంది. దాంట్లో మీరు కూడా ఉన్నారు, మీరు ఒక సభ్యులే, మీరు ఉద్యోగం చేస్తున్నారు, నెల జీతం తీసుకున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాంట్లో మీ సమస్య కూడా మన సమస్య కూడా ఉంది. కాబట్టి మనం వెళ్ళలేం కాబట్టి ప్రతిసారి మీరు అమరావతి రాలేరు కాబట్టి ప్రతిసారి జిల్లా కలెక్టర్ గారిని అడగలేరు కాబట్టి, ఎందుకంటే మీరు ఉద్యోగస్తులు ఆయనకి ఎంత పని చేస్తారు, జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు నేను అలా వెళ్ళాలని మీరు అడగలేరు. కానీ సంఘం అడుగుతుంది, ఎందుకు మా దివ్యాంగ ఉద్యోగస్తులే మీరు అంత దూరం పంపించారు, సకలాంగులు ఉన్నారుగా వాళ్ళని పంపించండి అని చెప్పి మేము అడుగుటానికి ఉంటుంది. అప్పుడు క్వశ్చన్ చేయలేరు కదా, అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు కదా. కాబట్టి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాల యొక్క కలుపుకొని శారీరక దివ్యాంగ ఉద్యోగ సంఘాలు
వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం ప్రతి జిల్లాలో మేము కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా మీ అందరి అదృష్టం, కర్నూలు జిల్లా అదృష్టం ఏంటంటే జనరల్ సెక్రటరీ గారు మీ దగ్గర ఉన్నారు కర్నూలు జిల్లాలో. ఆయన వెల్ నాలెడ్జ్ ప్రతి జీవో ఆయనకు వస్తుంది, ప్రతి జీవో గురించి ఆయనకి తెలుసు. మీ ఎందుకంటే ఈ రోజున ఉద్యోగస్తులు అయ్యేది కానీ అంతకుముందు గత 10-15 సంవత్సరాల నుంచి అన్ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాటి గురించి తిరుగుతా ఉన్నప్పుడు జీవో అన్నయ్య దగ్గర తీసుకోవటం, సెక్రటరీకి పోవడం, ఫైట్ చేయటం, జీవో అన్నయ్య దగ్గర తీసుకోవడం, కమిషనర్కి పోవడం, ఫైట్ చేయటం. ఎందుకు ఈ జీవో అమలు చేయవు, పక్క రాష్ట్రంలో తెలంగాణ అమలు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అమలు చేయవు, తమిళనాడులో ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఇక్కడ అమలు చేయవు అని చెప్పి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పాంప్లెట్ లో ప్రతి ఒక్కటి కూడా రాసి పెట్టి ఉంది చూడండి. అవన్నీ కూడా ఎక్కడో జరుగుతున్నాయి, జరగాల్సినవి, మనకు రావాల్సినవి, అవన్నీ కూడా క్రోడీకరించుకొని మీ అందరికి కూడా తెలియజేయాలని. ఇలాంటి సమస్యలు ఇంకా 100,000 ఉంటాయి, మాకు తెలియదు కదా. గ్రౌండ్ లెవెల్ పల్లెటూరులో ఏదో ఇబ్బంది ఉంటుంది, మనకు తెలియదు, మేము ఎక్కడ ఉంటాము, మీరు కలెక్టర్ గారికి చెప్పుకోలేరు, లేదంటే మీ పై అధికారికి చెప్పుకోలేరు. మొన్న మన గ్రామ సచివాలయం జరిగే వాళ్ళకి ఫీల్డ్ అది వరకు ఫీల్డ్ ఎక్స్టెన్షన్ లేదు, ప్రతి చోటకి వెళ్ళి సర్వేలు చేయాల్సి వచ్చింది. అది మా దృష్టికి తీసుకొచ్చారు. మేము 4-5 సార్లు సెక్రటరేట్కి వెళ్ళి తిరిగి దాన్ని మొన్ననే రీసెంట్ గా మొన్న మన భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి గారు ఎక్స్టెన్షన్ కి ఆర్డర్ ఇచ్చారు. రేపు మాకు జీవో వచ్చేసింది, ఆల్రెడీ జీవో రన్ అయినటువంటి అది బయటకు వస్తుంది. రాగానే మీ అందరికి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తారు, ఫీల్డ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. అలాగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా సాల్వ్ చేయాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కర్నూలు జిల్లాలో బలమైనటువంటి నాయకులుగా మీరందరూ కూడా ముందుకు రావాలి, జిల్లా కమిటీ బలంగా ఏర్పాటు చేయాలి. మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి శారీరక దివ్యాంగుల యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యలన్నింటినీ కూడా మనం స్టెప్ బై స్టెప్ తీర్చాలి. అది జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో పనిచేసి రాష్ట్ర కమిటీకి కానీ సపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఒక్క సమస్యను కూడా మేము తీరుస్తామని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తూ మీరందరూ కూడా బలంగా పనిచేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు జిల్లా డిజేబుల్డ్ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అసోసియేషన్ ఫామ్ చేయడానికని మరి ఈరోజు తలపెట్టిన యొక్క ఉద్దేశాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. సో ఈ యొక్క అసోసియేషన్ ఫామ్ చేయడానికి జనరల్ బాడీ మీటింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ స్టేజ్ మీద మరి ఉన్న పెద్దలందరికీ నా యొక్క మరి అదేవిధంగా నా ఎదురుగా ఉన్న మీ అందరికీ చేరొచ్చిన నా కొలీగ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. సో నా పేరు వచ్చేసి డాక్టర్ గ్రేస్ సెలెస్టియల్. నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ద్రోణాచలం డోన్ అంటారు దాన్ని, దాంట్లో మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నాను. నా సర్వీస్ వచ్చేసి 19 years. 2006లో అంటే 2004లో నేను కాంట్రాక్ట్ బేసిస్లో అపాయింట్ అయ్యాను. 2006లో నేను రెగ్యులర్ అపాయింట్మెంట్ నేను తీసుకున్నాను. సో 19 yearsగా నాకు తెలుసు నేను డ్యూటీలో నేను హౌ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, లేకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఎప్పుడు మరి ఫ్యాక్ట్ వాస్తవం చెప్పాలంటే నాకెప్పుడు కూడా అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నింది కర్నూలులో, బట్ నాకెప్పుడు హెల్ప్ అవ్వలేదు. నేను ఎప్పుడు కూడా దాని నుంచి ఎప్పుడు కూడా నేను సహాయం పొందిన చిన్నప్పటి నుంచి కూడా నేను డిజేబుల్డ్ అసోసియేషన్ నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపని నన్ను ఎత్తుకొని మా నాన్నగారు అసోసియేషన్ మీటింగ్లకు వెళ్ళడం నాకు బాగా గుర్తుంది. ఇంకా అది ఎక్కడంటే మన కంట్రోల్ రూమ్ దగ్గర ఉండేది. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే నన్ను మా నాన్న ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. తర్వాత నేను మళ్ళీ చదువులు, తర్వాత ఈ మెడిసిన్ చదవడము ఇదంతా తర్వాత మళ్ళీ ఎంప్లాయ్మెంట్లోకి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్ టు ద అసోసియేషన్. సో ఐ వాజ్ ఓన్లీ మెంబర్ లాగా ఊరికే వెళ్ళడము రావడం అలా జరుగుతూ ఉంది. సో అంటే డిజేబుల్డ్ ఎంప్లాయీస్ మామూలు జనరల్గా మనము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటేనే ఒక డిఫరెంట్ పరిస్థితి మనది. ఇప్పుడు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, వాళ్ళని గవాలన వాళ్ళని ఒకరు చెయ్యి అందిస్తే దే కెన్ గో, వాళ్ళు నడుస్తారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు. వేరే హియరింగ్ ఇంపైర్డ్ అంటాము, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఎట్లా
వాళ్ళకి ఎవరైనా సైగలు చేసి లేకపోతే వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళ మూమెంట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఫిజికల్ గా బాధపడతాం, అంటే శారీరకంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే బాధపడతాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆ వెళ్ళేటప్పుడు మన పరిస్థితిని బట్టి ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఉంటది మనకి. అది ఎప్పుడు మనము సైకలాజికల్ గా కూడా మనం చాలా డిప్రెస్డ్ పరిస్థితిలో కూడా వెళ్తా ఉంటాం. అంటే అది ఎక్కువగా వీల్ చైర్ బౌండ్ వాళ్ళకి ఆ యొక్క ప్రాబ్లం అనేది తెలుస్తుంది. సపోజ్ మీటింగ్స్ ఉంటాయి, ఆ మీటింగ్స్ పైన పెడతా ఉంటారు చాలా వరకు. నా డిపార్ట్మెంట్ లో నేను చూసా చాలా సార్లు ఫ్లోర్ అప్ స్టేర్స్ లో పెడతా ఉంటారు. అప్పుడు మనం వెళ్ళలేము అని అంటే ఎక్స్క్యూజ్ కాదు, మీరు ఖచ్చితంగా రావాలి అని అంటారు. నేను క్యాలిపర్ క్రచెస్ వేసుకొని నేను మెట్లెక్కి నేను అటెండ్ అయిన మీటింగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను కోవిడ్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్ గా వీల్ చైర్ బౌండ్ అయిపోయినాను. అంతకుముందు నాకు 2 కాళ్ళకి 2 క్యాలిపర్లు ఉండేవి, 2 క్రచెస్ ఉండేవి. ఆ క్రచెస్ వేసుకొని నేను నా యొక్క స్టడీస్ అంతా జరిగినాయి. నేను మెడికల్ కాలేజ్ లో కూడా నేను 3 ఫ్లోర్లు ఎక్కి నేను ఆ యొక్క కోర్స్ కంప్లీట్ చేసినాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏ దానికి ఏం కూడా తక్కువ కాదు. మన ఎంప్లాయ్మెంట్ మనం చేసే పరిస్థితులలో కూడా మనము ఉద్యోగం చేసే ప్లేసెస్ లో కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత టయానికి పోవాలంటారు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ పెట్టారు. ఈ ఎఫ్ఆర్ఎస్ వల్ల నిమిషానికి మనకి ఒక గుండెదడ లాంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో కొంత మరి మనకంటూ మనం ఈ అసోసియేషన్ ద్వారా మనకుండే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసుకోవడానికి ఒక బాడీ అనేది కావాలి. సో ఎట్లా అంటే ఇప్పుడు ఏమంటారంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్నారు కదా, లేకపోతే అది కాదు, అంటే ఒక పనిని చిన్నగా చేసుకుంటూ దాన్ని పెద్ద దానిగా లాగా తీసుకొని వెళ్ళడం అనేది ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గా మనకుండే ప్రాబ్లమ్స్ ని మనము మన చేతనైనంత వరకు మనము వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ కేస్ ఇది ఇక్కడ కాదు, లేకపోతే ఇది ఓవరాల్ గా మనం అందరము ఇది స్టేట్ వైడ్ గా దీనికి సొల్యూషన్ కావాలి అని అన్నప్పుడు మన యొక్క పరిస్థితులన్నింటినీ మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం స్టేట్ బాడీకి మనము వాళ్ళకి తెలియజేసి దాని తరపున మనము దాని గురించి మనం ఫైట్ చేయాలనేది. ఎప్పుడైనా కూడా పోరాడితే ఏదో ఒక సామెత ఉంటది, పోయేదేం లేదు, బానిసత్వం సంఖ్యలు వీడిపోతాయి అని అంటారు. సో మనకి చేతనైనంత వరకు వాట్ ఎవర్ వీ క్యాన్ మనము ఎంత చేయగలము అంతవరకు మరి నేను కూడా మరి మీ వెంటనే ఉంటాను, నేనేదో ముందు ఉంటాను లేకపోతే వెనకాల ఉంటానని కాదు. ఐఎమ్ వన్ అమాంగ్ యూ, నేను మీతో పాటే ఉంటాను, నేను మీతో పాటు పని చేయడానికి నేను కూడా ముందు ఉంటాను అనేది మీకు సవినయంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్యావేళలో ఈనాటి జిల్లా విస్తృత సమావేశానికి దివ్యాంగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లక్ష్మీనారాయణ గారికి, విజయవాడ నుంచి వచ్చినటువంటి వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, చంద్రశేఖర్ సారు, గ్రేస్ మేడం గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి దివ్యాంగుల సోదరుల అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు వన్నూరు భాష. నేను గతంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. చాలా మందికి తెలిసి ఉంటుంది, వన్నూరు భాష అంటే పేరు తెలిసి ఉంటుంది, విహెచ్పిఎస్. అయితే నేను నా పోరాటంలో మీరందరూ భాగస్వాములు అయినారు. ఇప్పుడు కూడా మీకు భాగస్వాములు అవుతూ మీకు తోడ్పాటును అందించడానికి నేను ముందుకొచ్చాను. అయితే గతంలో మనము ఇలాంటి సమావేశాలు కూడా ఎక్కడ జరిగిన సందర్భాలు లేవు. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా బాధలు అనిపించాను. నాకు యాక్సిడెంట్లో పోయి చిన్నగా కంట్రోల్ రూమ్ దగ్గర మీటింగ్ పెడితే వచ్చేవాడిని. చిన్నగా పేపర్లో వస్తే ఆ పేపర్ని నేను కట్ చేసుకొని ఎప్పుడు కూడా దాచిపెట్టుకున్నా. ఆ పేపర్లో వికలాంగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏమన్నా ఉంటే దాన్ని దాచుకొని 10 సార్లు తన్ని చదువుకునేవాడిని. ఎందుకంటే మన జాతికి ఎవరన్నా ఏమన్నా సాయం చేస్తారేమో అని చెప్పి చూసేవాడిని. అయితే అక్కడ కొంతమంది
పెద్దలు చాలా మంది కలిసి చర్చించుకునే వాళ్ళం. మనకి ఎవరు సపోర్ట్ లేరే, మన జాతికి ఎవరు ముందుకు వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు లేరే అని చెప్పి అనుకునే వాళ్ళం. అయితే గతంలో పెద్దలు గౌరవనీయులు మన మందకృష్ణ గారు వచ్చి మన సమాజం గురించి, సమాజంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలైనటువంటి మనకు, పేదలైనటువంటి మనకు, మన ఇంట్లోనే మనల్ని దూషించేటువంటి, మన ఇంట్లోనే, మన సమాజంలో మన ఇంట్లోనే మనల్ని దూషించుకునేటువంటి సమాజాన్ని మరి వారికి తెలియజేసేటటువంటి గొప్ప వ్యక్తి మందకృష్ణ గారు. మరి ఆ విధంగా సమాజంలో మన వికలాంగుల యొక్క ఔదార్యాన్ని తీసుకెళ్లి సమాజంలో మన గుర్తింపు తీసుకొచ్చారు. మరి ఆ విధంగానే మనం కూడా ఈరోజు అలాంటి సమయంలో మనం ముందుకు పోయే వాళ్ళం కాదు. ఎక్కడైనా మీటింగ్ పెడితే అబ్బా ఏడబ్బా మీటింగ్ పోయే వాళ్ళము, ఎవరు పోతాంబా మీటింగు, ఏడ పోతావబ్బా మీటింగు అనేవాళ్ళం. ఈ రోజు నిజంగా చూస్తుంటే చాలా మంది ఎంప్లాయీస్ భయపడే వాళ్ళు, మీటింగ్కి రావాలంటే భయపడేవాళ్ళు. ఏడాది కేసు పెడతారేమో, ఆ మీటింగ్ పోతే కేసు పెడతారేమో అని చెప్పి అనేవాళ్ళు. కానీ ఈ రోజు చాలా మంది బయటకు వచ్చి ఏం కేసులు ఏం పెట్టినా ఏం భయపడాల్సిన అవసరం లేదు, కేసులు ఏం చేయలేవు. మన హక్కు ఇంతవరకు చెప్పారు, మన హక్కు మనం పోరాడితే వస్తుంది. పోరాడాలి, పోరాడితే వచ్చేది హక్కు, అడుక్కుంటే వచ్చేది భిక్ష. ఇది మీరు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. పోరాడా నిజంగా మనము వికలాంగుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. మరి బ్లైండ్ వాళ్ళు మీరు చెప్పినట్లుగా అందరూ అన్నోళ్ళు చెప్పారు, చాలా విషయాలు వాళ్ళు ఏకదాటిగా పోయి సమస్య సాధించుకున్నారు. హీరింగ్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు కూడా సాధించుకుంటారు. మరి ఆర్తో వాళ్ళు ఎందుకు సాధించుకోలేకపోతారంటే తన యొక్క శరీరాన్ని జయించుకొని ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది. తన శరీరాన్ని సాధించుకొని ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి సమస్యలు ఈరోజు చాలా ఎదుర్కొంటున్నాం. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. నాకు ఉద్యోగం కోసం అప్లై చేశాం. అప్లై చేస్తే డిఎంహెచ్ఓ గారు ఒకటే చెప్పారు, అయ్యా మీరు వికలాంగులు, మీరు సూదులు వేయలేరు, మీరు తిరగలేరు అని చెప్పి మా అప్లికేషన్ని పక్కన పెట్టారు. నేను మరి కలెక్టర్ గారిని అడిగాను, ఎందుకంటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రశ్నించితేనే వస్తుంది. సార్ ఇట్లా అంటున్నారు సార్ డిఎంహెచ్ఓ సార్ అని చెప్తే, డిఎంహెచ్ఓ సార్ చెప్తున్నాడా అట్లనా, సరే ఎవరు చెప్పినారు అంటే డిహెచ్ చెప్పినారంటే హైదరాబాద్లో. అప్పుడు డిహెచ్ చెప్పినా అంటే డిహెచ్ కాడికి వేరా అని చెప్పి చెప్పారు సార్. నేను డిహెచ్ కాడికి 4 తీసుకొని పోయినా. మేడం మీరు మా వికలాంగుల పోస్టులు వద్దని చెప్పినారంట కదా మేడం. ఆమె ఎమ్మడే తీసుకొని ఫోన్ చేసుకొని ఆ ఎదవకి ఫోన్ కలుపు అని చెప్పింది. ఆ ఎదవకి ఫోన్ కలుపు అని చెప్పింది. తిట్టరా అని తిట్టింది ఆమె. అసలు ఎదవా, వికలాంగులే కనపడినారా, నీకు ఎవరు కనపడలేదా, వికలాంగులే కనపడినారా అని చెప్పి తిట్టి పంపించింది. బిర్బాండి అనేది. సరే వచ్చాను, కలెక్టర్ గారికి కలిసాం. ఆయన మీద గురువుగానే ఉన్నాడు. సార్ ఇట్లా అనేది మేడం అంటే వాడిని పిలిచి ఎదవని, ఎదవని నా ఎదురు మీద తిట్టడం తిట్టు కాదు, నీ తిట్టినాడని తిట్టి అక్కడ ఒకటే చెప్పిండు ఆయన ఒకటే మాట చెప్పిండు, ఈరోజు వన్నూరు భాషను వద్దని ఉండొచ్చు, వాళ్ళ రాజ్యాంగంలో కల్పించినటువంటి రిజర్వేషన్, వన్నూరు భాష వద్దు, లక్ష్మీనారాయణ వద్దు, ఏరే వాళ్ళకి నీయాల్సిందే, కోర్టుకు పోతారు. రేపు నువ్వు కోర్టు చుట్టూ తిరుగుతావా? చూడి, కోర్టు చుట్టూ తిరుగుతావా? ఎదవ శాస్త్రాలు చేస్తావు, బుద్ధి లేదు, కడుపుకి ఏం తింటావు నువ్వు అని చెప్పి తిట్టి, మా ఎదురుని తిట్టి ఆయన్ని ఒకటి చెప్పి, ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడమే కాదు ప్రమోషన్ కూడా ఇవ్వాలని చెప్పి అప్పటికే మేము ఆయనతో తిట్టించడం జరిగింది. కానీ అప్పుడు ఆయన కలెక్టర్ గారు చెప్పిండు, ఒకటే మాట చెప్పింది, 24 గంటల్లో ఫైల్ ముంబైకి రావాలా అని చెప్పి. 24 గంటలు కాదు, 12 గంటల్లో తీసుకుపోయి అక్కడ కలెక్టర్ దగ్గరికి పెట్టడం జరిగింది. ఆ యొక్క పోస్ట్ తెచ్చుకోవడం జరిగింది. ఈ రోజు మీ ముందు నిలవడం జరిగింది. మనము మన హక్కుని మనము ప్రశ్నించాలి. ఎవరేం ఇచ్చింది కాదు, మన భిక్ష కాదు, అది మన హక్కు. ఇప్పుడు చాలా మంది చెప్పారు, మన హక్కు, మనం పోరాడాలి. ఈరోజు పిలిపించారంటే, లక్ష్మీనారాయణ గారు ఒక పిలిపించారంటే మనం అందరం కదలాలి. ఈరోజు చాలా మంది వికలాంగుల పేర్లు చెప్పుకొని ఎక్కడెక్కడో ఏమో మోసాలు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మన వికలాంగులు కావచ్చు, సకలాంగులు మన పేరు చెప్పుకొని మన సొమ్ముని కాజేసుకుంటున్నారు. వాళ్ళ పని కూడా పట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.
మరి మీకు ఇంకో విషయం, సమయం చిన్న బుద్ధి, సమయం చాలా దగ్గర పడింది కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పలేకపోతున్నాం. దయచేసి ఒక 77 యాక్ట్ గురించి చంద్రశేఖర్ సారు, మన లక్ష్మణ సారు, దుర్గాప్రసాద్ సారు, మరి ఇక్కడ ఉండేటువంటి వెంకటేశ్వర సారు అందరూ చెప్పారు. మీకు ఎవరికి అర్థమైందో కానీ నాకైతే అర్థం కాలేదు. అర్థమైందా మీకు అందరికీ? 77 యాక్ట్ నాకు అర్థం కాలే. ఆ జీవో ఏమంటే ఆ జీవో వల్ల చాలా నష్టపోతున్నామని చెప్పి మీరందరూ ఒకసారి మెమరీ చేసుకోండి. ఆ జీవో వల్ల చాలా మంది నష్టపోతున్నాము, మనకు రాబోయే వాళ్ళందరూ నష్టపోతారు. మనకు ఉపయోగం ఉన్నట్టుంటది. మనకి అది వాళ్ళు తీసుకోరు, మనల్ని తీసుకోరు. వాళ్ళు ప్రమోషన్ లో కూడా అది మనకి ఇవ్వమని ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇవ్వమని ఏంటి, కానీ అక్కడ పోయేటప్పుడు మనకి ఇవ్వరు. అదే మనకి మెయిన్ డెబిట్ జీవో మెయిన్ కారణం అయ్యే. చూడండి, మరి ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఒక విషయం చెప్పారు. మరి వాళ్ళు కూడా మరి మనకి ఇవ్వాలి కదా, మన హక్కు మనకి ఇవ్వాల్సింది. ఫస్ట్ మనకి ఏది ఉందో ఆ ప్రమోషన్ ముందు ఇవ్వండి. మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే, ఏ డిపార్ట్మెంట్ కావచ్చు, ముందు ఇవ్వండి. పని చేస్తారా లేదా అనేది తర్వాత క్వశ్చన్. పని చేస్తారా లేదా అనేది తర్వాత క్వశ్చన్. ముందు మాకు రావాల్సినటువంటి ప్రమోషన్ మాకు ఇవ్వండి. నేను ఈరోజు సూపర్వైజర్ అయినా ఎంపీహెచ్ఓగా పోదామంటే కొంతమంది మా వాళ్ళలోనే ఆయన ఎందుకు పని చేయడు సార్. ఇప్పుడు ఈ వరకు లక్ష్మీనారాయణ సార్ చెప్పారు, వాళ్ళు పని చేయరు సార్, వాళ్ళు ఆడుండంలే. మా హ్యాండిక్యాప్డ్ మన వాళ్ళు ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళు ఆడ పని చేస్తారు సార్, వీళ్ళు పని చేయలేరు. మరి ఇట్లాంటివి మనం అందరూ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎఫ్ఆర్ఎస్ గురించి కూడా చాలా మంది చాలా బాధలు పడుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ విషయంలో మరి దాని మీద సీరియస్గా అన్నోళ్ళు చర్చించడం జరిగింది. ఎక్కడో ఎఫ్ఆర్ఎస్ చేయాలా, ఎక్కడో డ్యూటీ చేయాలా, ఉరికిరికి పోవాలా, ఎన్నో మంది యాక్సిడెంట్ అంటే ముందే మనం వికలాంగులము ఎన్నో ప్రయాసాలకు పోయి ఆ పని చేయలేనటువంటి పరిస్థితులు. దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ మరి ఈ యొక్క జిల్లా కమిటీ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మరి దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం, దాన్ని ఎదుర్కొని ముందుకు తీసుకెళ్దాం. మరి ఏదైతే మనం 500 అనుకున్నామో, మనతో పాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, మన ఎంప్లాయీస్ వికలాంగులు ఉన్నారో వాళ్ళందరితో కట్టించి ఆ యొక్క తోడ్పాట్లు అందిద్దాం. జిల్లా బాడీకి మనందరూ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై వికలాంగ, జై జై వికలాంగ. కథ మనకందరికి తెలిసి ఇంతసేపు అందరు చెప్పిన ఉద్దేశంలో ఒక వ్యక్తి సమస్య తీర్చుకోవాలంటే ఆత్మబలం సరిపోతుంది. ఆ వ్యక్తి తన ఆత్మబలంతో తన సమస్య తీర్చుకుంటాడు. 10 మంది సమస్య లేదా సమాజ సమస్య తీర్చాలంటే అంగబలం కావాలి. అంటే 10 మంది వస్తారు యూనియన్కి ఇప్పుడు. అయితే 10 మందిది కాదు, ఇంకా లార్జ్ స్కేల్లో తీర్చాలంటే అర్ధబలం కూడా కావాలి. సో ఆత్మబలం, అంగబలం, అర్ధబలం ఈ 3 కలిగి ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ సమాజంలో. దానికోసమే ఒక సంఘటిత శక్తి కావాలి, అదే సంఘము, సమితి. సో ఇప్పుడు మన జిల్లా సమితిని ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో ఆ అంగబలం మాకు కావాలి ఇక్కడ. తర్వాత మిగతా మిత్రులందరూ ఆర్థిక బలాన్ని సమకూరుస్తారని ఆకాంక్షిస్తున్నాము. కాబట్టి ఆ దిశగా మనము అడుగు వేయబోతుంది కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా. సో ఇందులో అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, మహిళా కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు, తర్వాత కార్యదర్శులుగా ఒక 5 మందిని కానీ ఇంకా ఎక్కువ వస్తే కూడా సంతోషము. తర్వాత కన్వీనర్గా, తర్వాత కల్చరల్ సెక్రటరీ అండ్ ఐటీ కార్యదర్శి, మీడియా కార్యదర్శి అండ్ లాజిస్టిక్స్ కార్యదర్శి లాగా ఒక 15 నుండి 20 వరకు మనము జిల్లా బాడీలో ఏర్పాటు చేయబోతున్నాము. జిల్లా గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గ్రేస్ మేడం గారిని మనము ప్రకటన చేయించున్నాము. ఆమె స్టేట్ బాడీలో ఉన్నా ఇక్కడ గౌరవాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తారు, అంటే గైడ్ చేస్తారు మనకంతా కూడా. సో నెక్స్ట్ గౌరవ ముఖ్య సలహాదారులు, అంటే టెక్నికల్గా కానీ మనకి ఏదైతే జియోస్ కానీ ఇవన్నీ ఏ విషయమైనా ముఖ్య సలహాదారులుగా మనకి ఉన్నూరు భాష గారిని, లక్ష్మణ గారిని ఎన్నుకోవడమైనది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. లక్ష్మణ సార్. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షులుగా
నెక్స్ట్ అధ్యక్షులుగా కె నాగరాజు గారు టీచరు. అతన్ని కొంచెం నిలబడగలిగితే నిలబడి చెప్పండి. ఎస్, వాళ్ళకి అభినందనలు. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శిగా భాష గారిని ఎన్నుకున్నాము. భాష ప్రధాన కార్యదర్శిగా. నెక్స్ట్ మహిళా అధ్యక్షురాలుగా, సో మహిళా వింగ్ కూడా ఉంటుంది మన దాంట్లో. మహిళా అధ్యక్షురాలుగా ఎల్లమ్మ గారిని, జిల్లా మహిళా అధ్యక్షులు. ఈమెకు సహాయకారిగా ఒక 4 మహిళా కార్యదర్శులను కూడా మనం పెట్టుకున్నాము. ఇక్కడ ప్రస్తుతం అయితే అందుబాటులో ఉన్న ఒకరున్నారు, శ్రీదేవి గారు, కె శ్రీదేవి గారికి అభినందనలు, మహిళా కార్యదర్శి. ఇంకా 3 కూడా మనం తీసుకుంటాము. మీరు యాక్టివ్ ఉన్న వాళ్ళ పేర్లు సజెస్ట్ చేయండి, వాళ్ళని అడిగి తీసుకుందాం అది. నెక్స్ట్ కార్యదర్శులు వస్తారు, జిల్లా కార్యదర్శులు. ఏ కార్యం చేయాలన్నా కార్యదర్శులు చాలా ముఖ్యం కాబట్టి, సో కార్యదర్శి ఒక 5 మంది కార్యదర్శుల్లో మొట్టమొదటిగా దేవేంద్ర గారు, ఎస్ దేవేంద్ర, జిల్లా డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ హరికృష్ణ గారు, చాంద్ భాష గారు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. నెక్స్ట్ కె నీలప్ప గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తారు, సేవలు అందిస్తారు. ఎస్ఎండి రఫీక్ గారు కూడా డిస్ట్రిక్ట్ సెక్రటరీగా సేవలు అందించబోతున్నారు. అంటే వీరు వివిధ రంగాల్లో ఉన్నారు, అందరూ ఒకటే కాకుండా ఒకరు టీచరు ఒకరు అట్లా తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మనకి ఉండాలి. నెక్స్ట్ ఐటీ కార్యదర్శిగా ఇబ్రహీం, ఐటీ సెక్రటరీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళ బాధ్యతలు ఇవన్నీ కూడా మనం క్లియర్ తర్వాత చెప్తాము ఏం చేయాలా వీళ్ళనేది. అందరూ అన్ని చేస్తారు, బట్ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి, అవి చేస్తావు. సో కిషోర్ కుమార్ అయిపోయింది. ఇబ్రహీం గారు ఓకే. మీడియా కార్యదర్శిగా రవీంద్రబాబు గారు, మీడియా కార్యదర్శి రవీంద్రబాబు గారిని ఎన్నుకోవడమైంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ కార్యదర్శులుగా ఒక 3 తీసుకోవడం జరిగింది. శ్రీను గారు టి శ్రీను గారు, టి శ్రీనివాసులు గారు మరియు రవికుమార్ గారు. ఇంకో రవికుమార్ ఇద్దరు ఉన్నారా? ఈయన ఇనిషియల్ ఏంటి? ఓకే, రవికుమార్ గారు. తర్వాత శివారెడ్డి, నెక్స్ట్ శివారెడ్డి, శ్రీను, రవికుమార్, శివారెడ్డి 3 ఒకసారి వినబడి ఎస్ సార్. వీళ్ళందరూ కూడా లాజిస్టిక్స్ సెక్రటరీస్. నెక్స్ట్ కల్చరల్ సెక్రటరీస్ ఒక 2 తీసుకోవడం జరిగింది. వీరేష్ గారు, జట్టి వీరేష్ గారు, సూర్యప్రకాష్ గారు. సూర్యప్రకాష్ సార్ రాలేదు, ఇన్ ద అబ్సెన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటికీ 22 మంది అయ్యారు. ఇంకా ఉత్సాహవంతులుగా పని చేస్తాం మేము. ముందరికి ఏమని వస్తే ఇంకా కూడా ఒక 8 మెంబర్స్ని తీసుకునే అవకాశం ఉంది. 30 మందిని తీసుకుంటాం జిల్లా బాడీలో. సో మనకు ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది బాడీ అంతా కూడా. ఏ వర్క్ జరిగినా కూడా ఒక యాక్టివిటీ పెట్టామనుకోండి, ఒక కార్యక్రమం నిర్వహించాలి సభ అంటే 30 మంది దిగినారంటే రంగంలోకి ఒక 100 మంది 200 మందితో ఈజీగా జరపచ్చు మనం. ఒక్కొక్క 5-5 మంది ఒక వర్క్ అంతే, ఇలాగ చేస్తాం. కోశాధికారి మిస్ అయినాం, జి శ్రీనివాసులు గారు కోశాధికారి ట్రెజరర్ గా ఉంటారు. ముఖ్య సలహాదారులుగా జిల్లా సీనియర్ నాయకులైనటువంటి ఉన్నూరు భాష గారు మరియు లక్ష్మణ గారిని 2 తీసుకోవడం జరిగింది. నేను విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నా సర్వీసు. నేను మేజర్ యూనియన్ అటువంటి ఏపీ ట్రాన్స్కోలో ఎంప్లాయీస్ యూనియన్కి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. తర్వాత డివిజన్ సెక్రటరీ, మరి అలా కార్మికులకు సేవలు అందిస్తూ మరి ఈరోజు మన వన్నూరు సాబ్ సారు పిలవడము, నేను వస్తూ మధ్యలో కారు కొద్దిగా బ్యాటరీ వీక్ అయి ఆఫ్ కావడము, దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేట్ అయింది, మన్నించండి. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వరకు నాకు తెలియదు, మళ్ళీ వీళ్ళు పరిచయం ఏమో తెలియదు, మళ్ళీ క్యాడర్లు అందరూ మహానుభావులు. ఇక్కడ వచ్చినటువంటి వివిధ శాఖల ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, మరి అవుట్ సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి అందరికీ నా హృదయపూర్వక వందనములు. ముఖ్యంగా మరి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తాము. డిజాబుల్డ్ అంటేనే ఒకప్పుడు మరి నిక్ నేములతో పిలిచే అవమానపరుస్తూ ఈవెన్ కుటుంబాలలో కూడా మనము ఆవేదనకు అవమానానికి గురి కావడం జరిగింది. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రకారము మనకు అన్ని హక్కులతో పాటు మరి రీసెంట్గా 2016 నందు మరి ఒక యాక్ట్ కూడా రావడం జరిగింది. మరి యాక్ట్ సందర్భంగా వేరే వారు అవమానించినట్లు ఇబ్బందికరంగా మాట్లాడినట్లు వారికి మరి దండన కూడా ఉంటుందని
మన కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాన్ని ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎఫెక్ట్ కావాలని ప్రయత్నించాలి. చాలామందికి తెలియదు, ఈరోజు కూడా అవమానాలకు గురవుతున్నారు. మరి అది అటు ఉంచితే మనం ఈరోజు డిజాబిలిటీగా ఈ స్థాయికి రావడానికి మనకి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి తోడ్పాటు, కుటుంబం అయితేనేమి, మరి స్నేహితులైతేనేమి, సమాజం అయితేనేమి, వీరందరి సహకారంతో మనం ఈ స్థాయికి రావడం జరిగింది. మనం డిజాబిలిటీగా కుంగిపోకుండా మంచి చదువులు చదివి మనము ఒకరి మీద ఆధారకపోగా మనము ఇతరులకు ఒక నలుగురికి సహాయం చేయాలనే ఒక స్టేజ్కి రావడం కూడా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశము మరి భగవంతుడు ఇచ్చాడు. దీన్ని అందరూ కూడా కాపాడుతూ లాస్ట్కి మనల్ని ఆదర్శవంతంగా, అంటే మిగిలినటువంటి సమాజం కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి. మరి జీవన విధానం ఉండాలంటే అలా ఉండాలి, ఆ వ్యక్తి మాదిరి ఉండాలి. ఆయన మరి కాళ్ళు చేతులు లేకున్నా కూడా నలుగురికి సహాయపడుతూ ఎంతో తోడ్పాటుగా సమాజంకు ఉన్నాడనే ఒక సందేశాన్ని కూడా మనం ఇవ్వాలి. మన బాధ్యత కూడా ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మన డిజేబుల్డ్ పర్సన్స్కి ఆ రోజుల్లో లేవు. మేము చదివే రోజుల్లో, అంటే 1980లో 10th నాది, 82. మరి ఆ రోజు 75 రూపీస్ స్కాలర్షిప్ వచ్చేదానికి కూడా మాకు అవకాశం లేదు. మరి ఈరోజు పరిస్థితులు వేరు, అవకాశాలు వేరు. మరి ప్రభుత్వాలు అయితేనేమి, ఈవెన్ సమాజం కూడా మనం మంచి గుర్తింపిస్తుందని కూడా చెప్తున్నాను. మరి వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ మరి ఎన్నో కష్టాలు పడింటారు. ఆ కష్టానికి భగవంతుడు ఫలితము. దాంతోపాటు మనము వివిధ శాఖల్లో ఉన్నటువంటి వారు ఈ కరప్షన్ ఎవరి దగ్గర కూడా 1 రూపీ కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్మతో జీవిస్తున్నాము, దేహం పీడింపబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇతరులకు సేవ చేస్తుంది. ఎందుకంటే నేను ఎల్ఐసి ఎంప్లాయీగా పనిచేస్తున్నా. పేద రైతులు వస్తే కూడా సుమారుగా 1 lakh, 1 లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ పడుతుంది. మరి దాంట్లో చాలామంది మా ఎంప్లాయీస్ సుమారుగా 40-50 వేలు లంచంగా తీసుకుంటే మరి వారిని ఎదిరించి కూడా పేద రైతులకి ఫ్రీ దగ్గరుండి ఆఫీసర్లను కన్వీనియన్స్ చేసి వారికి సర్వీస్ చేయడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే మన దేశానికి రైతే మరి వెన్నదాన్ని అన్నం పెట్టే రైతుకి వాడు చెమట ఉడిచిన బట్టలతో వస్తే ఆఫీసుల్లో మనం సతాయించి వేలు తీసుకుంటే ఏమాత్రము ఇది తగదని కూడా మరి చాలా ఇబ్బందికరమైన వాతావరణము. కాబట్టి వివిధ శాఖల వారు ఉన్నారు, వారికి ముఖ్యంగా సందేశం ఇదే. మనం ఎంత ఇబ్బంది పడి ఎంత లంచాలు పెట్టి పైకి వచ్చినప్పటికీ మనం ఉన్న జాబ్ స్థానం నుంచి ఇతరులతో 1 రూపాయి కానీ 1 టీ కూడా ఆశించుకోకుండా మీరు పనిచేయాలని కోరుతున్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక జిల్లాలో అడిషనల్ సెక్రటరీగా పనిచేస్తూ డివిజన్ సెక్రటరీగా సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారండి నన్ను. అంటే నాకు కాంపిటీషన్ లేదు. మరి చాలా పెద్ద సంస్థ అది. నేను ఒక ఎంప్లాయీని డిస్మిస్ చేస్తాను, సస్పెండ్ చేస్తాను, ఇంక్రిమెంట్లు కటింగ్ చేస్తాను, రీవర్క్ చేస్తే నా సొంత కారులో పెట్రోల్ వేయించుకొని పోయి వాడిని మళ్ళీ సీట్లో విడిచిపెట్టి వాళ్ళతో టీ కూడా తాగడం లేదండి. ఎందుకంటే నేను ప్రజెంట్ దీంట్లో ఉన్నాను కాబట్టి మీకు సందేశం ఇస్తున్నాను. ఎందుకంటే భగవంతుడు క్షమించాలంటే మనం ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ స్థానాన్ని ఇతరుల కోసమే ఉపయోగించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు మంచి అవకాశాలు ఇచ్చినాడు. మరి సీటును బట్టి వ్యవహారం ఉంటుంది. మరి వారి సేవల్లో ఖచ్చితంగా ప్రజలకు సేవలు అందించాలి. మరి ఇది నా బిగ్ రిక్వెస్ట్. మనము సేవ చేస్తే మన పిల్లలకు భగవంతుడు సేవ చేస్తాడని ఒకటి నిదర్శనము. దీంట్లో ఏమంటే నాకు 3 పిల్లలండి, 2 కూతుర్లు, కొడుకు. మరి వారు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీరు, తర్వాత మెడిసిన్ బాబు ఇదే కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చి ఓపెన్ కేటగిరీలో సీట్ కూడా సాధించడం జరిగిందండి. ఈరోజు పీజీ ఆయన మరి జనరల్ సర్జరీ చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నానంటే, నేను ఇది కాకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నానండి. ఎంతోమంది వికలాంగులకు, అనాథలకు ఎవరు ఇయ్యారు వారికి బట్టలు, భోజనాలు, మరి ఎంతో అనాథలు అంటే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పడం గొప్ప గర్వకారణం కాదు, కానీ మీకు
నేను చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మన తోచినంతలో ఖచ్చితంగా మాట సలహా కూడా సహాయమేనండి. ఓన్లీ డబ్బు బట్టలు ఇంకోటి కాకుండా మనము ఉత్త సలహా మంచి సలహా ఇస్తే కూడా భగవంతుడు క్షమిస్తాడండి. సమాజానికి ఈ విధంగా ఉపయోగపడుతూ మన జీవనాన్ని సాగించాలని మరి ఇక్కడ ఎన్నుకున్నటువంటి బాడీ కూడా రేపు అంటే మనలాంటి వాళ్ళకి సేవ చేయాలని మరి వారు కూడా ఉన్నత స్థితికి పోయి అందరికి ఆదర్శవంతంగా మనం డిజాబుల్డ్ అనే పదాన్ని ఒక గర్వంగా చెప్పుకునే స్థితికి మనం బతకాలని కూడా కోరుతున్నాను. ఆ పదం పలికే కూడా మిగిలిన వారు ఖచ్చితంగా అవమానపడాలి. ఆ పేరు ఆయనకు తగు కాదని స్వచ్ఛంగా మన పేరు పెట్టే స్థితిలో మనం బతకాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. మరి వేదిక మీద ఉన్నటువంటి ఆఫీసర్స్, తర్వాత కింద ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, మరి అవుట్ సోర్సింగ్ అండ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలి సార్. 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సార్. అట్లా 18 సంవత్సరాలు చేస్తున్నా మనకైతే పర్మనెంట్ అయితే కాలేదు. వీలైతే ఆ సమస్యని గుర్తిస్తారని సభాపూర్వకంగా నేను మీకు వినతి చేసుకుంటున్నాను సార్. ఎగ్జామ్ రాసి రోస్టర్ పాయింట్ ప్రకారం డిస్టిక్ డిఎస్సి అంటారు, డిస్టిక్ సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అయినాను. 18 సంవత్సరాలుగా చేస్తున్నాను. కాకపోతే మనకు పర్మనెంట్ చేస్తాం అంటున్నాను, ఇంతవరకు అయితే చేయలేదు సార్. అది ఎందుకు రీజను అంటే మేము అది చూసుకొని చేస్తాం, మీ డిపార్ట్మెంట్ మా దానికి రాలేదు అని అంటున్నారు. అది కొంచెం సమస్య. మీరు దీన్ని కమిషనర్ గారికి వివరించి కావాలంటే ఆ రోజు నేను రమ్మంటే కూడా వస్తాను, చూడండి. ఏదైనా ఈ సమస్య కొంచెం క్లియర్ అయ్యేటట్లు చూడండి సార్. అది అన్నీ నేను విత్ ప్రూఫ్స్తో తీసుకొని వస్తాను, సబ్మిట్ చేస్తాను. ఓకే. మొహమ్మద్ రఫీ, నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కింగ్ మార్కెట్ నందు వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా బీకామ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను. చంద్రశేఖర్ సార్ సుపరిచితమే. మనం ఇక్కడ చాలా విషయాలు కూడా మనం చంద్రశేఖర్ సార్తో గతంలో కూడా క్యాంపులప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అవన్నీ లోకల్గా ఉన్నప్పుడు మేము ఒకరికొకరు అనుసంధానించుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఎవరైనా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని దృష్టికి తీసుకొని వచ్చి మనం అందరూ కూడా కలిసికట్టుగా సాధించుకొని ముందుకు వెళ్తే మనకు కూడా ఒక బలమైనటువంటి నాయకత్వం, బలమైన సంఘం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నానండి. నా పేరు జగన్ మోహనాచారి, నేను బీకామ్ బాయ్స్ స్కూల్ టీచర్. అయితే విషయం ఏంటంటే మనం అతి తక్కువ ఉన్నా కూడా మనకు ఆ గుర్తింపు ఉండాలని రాజ్యాంగం ఒక చట్టాన్ని చేసింది. కాబట్టి మనము ఆ కౌన్సిల్లో మనకు సభ్యత్వం కావాలని ఫస్ట్ అప్లికేషన్ పెట్టాలి. దాని ద్వారానే మనకు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి మనకి అన్ని హక్కులు వస్తాయి. అంటే ప్రధానంగా మనం పిలవకుండా ఏ మీటింగ్ ప్రభుత్వం చేయకుండా ఉండే పరిస్థితిని తీసుకురావాలి. కాబట్టి ఆ దిశగా ఫస్ట్ ప్రయాణం చేద్దాం. సరే, ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమావేశానికి ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాలు ఉనర్చి, ఎందుకంటే సాధారణంగా మామూలుగా ఉద్యోగ సంఘాలు ఏవైతే ఆ డిజిగ్నేషన్కి సంబంధించి సమావేశాలు పెడితేనే కొద్దో గొప్ప అటెండ్ కావడం మనం చూస్తూ ఉంటాము. కానీ మనం ఈరోజు శారీరక దివ్యాంగులైనా కానీ ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇందాక చెప్పారు ఆస్పరి, తర్వాత పెద్ద కడుపూరు, అక్కడి నుంచి కూడా వచ్చారని. ముందుగా వాళ్ళందరికీ ఈ స్టేజ్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే అంత దూరం నుంచి రావడం అనేది చాలా కష్టము. నేను కూడా పత్తికొండ నుంచి వచ్చాను, నాతో పాటు కొంతమంది మిత్రులు కూడా వచ్చారు. నేను ఇక్కడ 2009 నుంచి ఉన్నాను కర్నూలులో. దాదాపుగా ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరూలో చాలామంది నాకు సుపరిచితులే. ముఖ్యంగా ఇప్పటికైనా కానీ మన కర్నూలు జిల్లాలో మనకంటూ ఒక సంఘం ఏర్పడుతుందంటే చాలా సంతోషించదగ్గ విషయమే. మనం ఎంప్లాయీస్ అయినప్పటికీ దీంట్లో చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని మన స్టేట్ బాడీ నుంచి దుర్గారావు గారు కూడా తెలియజేయడం అయింది. కానీ 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ గతంలో కూడా ఇక్కడితో నాతో పాటు ఉన్నటువంటి మా మిత్రులు కొంతమంది ఎస్పీగా పనిచేసినటువంటి ఆకే రవికృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఇది మా చట్టము, ఈ చట్టాన్ని తెలుగులో ప్రింట్ చేసి ఆయన దగ్గర నుంచి కూడా లాంచ్ చేయించడం జరిగింది. కానీ 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ఎక్కడ అమలు జరగడం లేదండి. కాబట్టి
సమావేశానికి విచ్చేసినటువంటి స్టేట్ బాడీ వాళ్ళ దృష్టికి ముఖ్యంగా ఈ 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ఏదైతే ఉందో పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా ముఖ్యంగా అందరికీ విన్నవించుకుంటున్నాం. దీంట్లో ఈ పీడబ్ల్యూడీ యాక్ట్ అయితే చేయడం జరిగింది, చట్టం అయితే ఉద్యోగాల్లో ఏదైతే 4% ప్రమోషన్ ఉందో అది జరగడం లేదు, 3% మాత్రమే ఇస్తూ ఉన్నారు. మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే ప్రమోషన్ ఇచ్చినప్పుడు కానీ 3% మాత్రమే చెప్తా ఉన్నారు. మేము పోయి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మాకైతే రాలేదయ్యా, మేము పాతదే ఇంప్లిమెంట్ చేస్తున్నాము, 3% మాత్రమే ఉంది. గతంలో ఇక్కడున్న మిత్రుని కూడా అడిక్వసీ అనే పేరుతో ప్రమోషన్ అనేది రాలేదు, మేము పోయి ప్రత్యక్షంగా అడిగితే మీకు 3% ఉంది అంటే మీకు జీవో కాపీ కూడా చూపించడం జరిగింది. మా దగ్గర ఇంతకుముందు ఎస్పీ గారి చేతుల మీద ఒక ప్రతిని ప్రింట్ చేసి మా మిత్రులు అందరూ ఆయన చేత ఆవిష్కరించినప్పటికీ అదైతే ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి స్టేట్ బాడీకి ఇది ముఖ్యంగా మన చట్టం, అది మన చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే చాలా ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఖచ్చితంగా ఆ చట్టం మనకి సదుద్దేశంతో చేసింది కాబట్టి 2016 పీడబ్ల్యూడీ యాక్ట్ ఏదైతే పాయింట్ టు పాయింట్ ఉందో అదైతే ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. దయచేసి అదొక్క విషయం సభ దృష్టికి తీసుకొని వస్తున్నా. ఇంకొక విషయం అండి, ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్పారు ఇందాక చాలామంది స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎడ్యుకేషన్ టీచర్లు ఉన్నారని. టీచర్స్కి ఏ విధంగా అయితే ప్రమోషన్స్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్స్ కానీ ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకొక్కరికి మాత్రమే జరుగుతుంది, ఎవరికి జరగడంలే, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి జరగడం. అంటే నేను ఇక్కడ పొలిటికల్ ఇష్యూ మాట్లాడడం లేదు, ఎందుకంటే కూటమి ప్రభుత్వమైనా మరొక ప్రభుత్వమైనా ఎవరైనా కానీ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తేనే ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వాళ్ళకి సేవ చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యము. కాబట్టి మనమంతా ముఖ్యంగా ప్రజలతో పాటు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు మనలో కొంతమంది చేసుకోలేము. కాబట్టే మనకి అసోసియేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఈ రోజుకైనా కానీ మన సంఘాన్ని బలోపేతం చేసి ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి మన సమస్యల్ని మనమే వినిపించుకోవాలి. ఎందుకంటే మనం వెళ్తేనే వాళ్ళకి కనిపిస్తుంది, వినిపించడం కంటే కనిపించడమే ఇంపార్టెంట్. కనిపిస్తేనే గుర్తిస్తారు, గుర్తిస్తేనే పనులు జరుగుతాయి, లేదంటే జరగవు. కాబట్టి ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా సరే మన సమస్యలు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయి. ఏ విధంగా అయితే టీచర్లకి పారదర్శకంగా బదిలీలు జరుగుతున్నాయో అన్ని డిపార్ట్మెంట్లో అదే విధంగానే ముఖ్యంగా మన శారీరక దివ్యాంగులకి ప్రమోషన్స్ అయితేనేమి బదిలీలు అయితేనేమి ఎక్కడో ఎవరైతే పొలిటికల్గా లెటర్ ప్యాడ్స్ తీసుకొని వస్తున్నారో దాన్ని బ్లాక్ చేస్తున్నారు, వేకెంట్ ఉన్నా కూడా బ్లాక్ చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మా హక్కు ఇది, ఫస్ట్ మాకి బదిలీ చేసిన తర్వాతనే మా వెనుక ఉన్న వాళ్ళకి చేయాలా అని అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ అధికారులు అయితే మార్పు అయితే రాలేదు. కాబట్టి మన స్టేట్ బాడీ ఫామ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అంతో కొద్దో గొప్ప నేను స్టేట్ జనరల్ సెక్రటరీ గారు అయితేనేమి మన అంజన్న గారు అయితే వాళ్ళతో ట్రావెల్ చేయడం జరుగుతుంది, వాళ్ళ ఆలోచనలు కూడా వింటా ఉన్నాను. కాబట్టి మనలో కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు ముందుకొచ్చి మన జిల్లాలో సంఘ సభ్యులుగా ఏర్పడి ఏమైనా సమస్యలు ఉంటే ముందుకు తీసుకుపోతే బాగుంటుందనే ఉద్దేశం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినారు అందరూ మన సమస్యల్ని మనమే గట్టిగా వినిపించుకోవాలా. ఇంకొక సమస్య ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ఉన్నారు, చాలా చోట్ల అన్ని బ్రాంచ్లు కిందనే ఉంటాయి, కానీ మన దాంట్లో క్లర్కులు అయితేనేమి అక్కడ పనిచేసే వాళ్ళ స్టాఫ్ మన దివ్యాంగులు కూడా ఉంటారు, శారీరక దివ్యాంగులు. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని చోట్ల అర్బనైజేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో బిల్డింగ్లు పైన ఉన్నాయి, వాళ్ళకి ఎక్కి దిగాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ దృష్టి కూడా ఆ విషయాన్ని కూడా మన స్టేట్ యూనియన్ వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా. ఎక్కడైతే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉందో అటువంటి ప్లేసుల్లో మా శారీరక దివ్యాంగ మిత్రులైనటువంటి వాళ్ళకి బదిలీలు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళకి వ్యయ ప్రయాసం, వాళ్ళు ఎక్కలేరు దిగలేరు, డ్యూటీ చేయాలంటే అక్కడే సమయం అనేది సరిపోతుంది. ఎక్కడైతే గ్రౌండ్లో ఆఫీస్ ఉందో అక్కడే ఆ బ్రాంచ్కి మాత్రమే వాళ్ళని బదిలీ చేయాలా. ముఖ్యంగా బదిలీల్లో మాత్రం ఖచ్చితంగా టీచర్స్కి ఏ విధంగా అయితే పారదర్శకంగా బదిలీలు జరుగుతున్నాయో అన్ని డిపార్ట్మెంట్లో మా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి బదిలీల్లో
మమ్మల్ని ముందుగా తీసుకొని వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి చేయవలసిందిగా మన స్టేట్ బాడీకి తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. హారిజాంటల్ రిజర్వేషన్ అని కొత్తగా తీసుకొచ్చినారు. హారిజాంటల్ తీసుకురావడం వల్ల మనకు చాలా అన్యాయం జరుగుతుంది. దాంట్లోనే చిన్న పదం కూడా చేస్తున్నారు అడ్వకేసీ అనేది. దానివల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు, మీకు ప్రమోషన్ ఇవ్వము అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. మన దాంట్లోనే కాదు, అదర్ వేరే రిజర్వేషన్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనూ ప్రతి సామాజిక రిజర్వేషన్లో కూడా ఇట్లానే జరుగుతుంది. అది ఆ జీవోని ఇప్పుడు మన యొక్క అధికారులు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. దీన్ని కింద మనం కొద్దిగా ఆపగలిగితే మనకి చాలా అవకాశాలు అయితే వస్తాయి. మన దివ్యాంగులకు నాతోటి దివ్యాంగులకి ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారములు. ఇప్పుడు దివ్యాంగులలో ఎక్కువ బాధపడేది శారీరక దివ్యాంగులే. ఎందుకంటే చాలామంది చెప్పినారు బ్లైండ్ వాళ్ళ కానీ డెఫ్ అండ్ డమ్ వాళ్ళ కానీ వాళ్ళకు సపోర్ట్ కొద్దిగా ఉండే వెళ్ళిపోతారు. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా చివరికి ఇక్కడ పాలిస్ బండల్లో నడచాలన్నా కూడా మనకే ఇబ్బంది. కానీ మనకు తగ్గట్టుగా గవర్నమెంట్ కార్యాలయాలు కానీ మన సొంత ఇల్లు అయితే మనం తయారు చేసుకుంటాం. కానీ గవర్నమెంట్ కార్యాలయాలు కానీ 100%లో కనీసం 10% ఉన్నాయా? లేవు. సో మనం సాధించుకోవాల్సిన విషయాలు చాలా ఉండవి. అందరం కలిసికట్టుగా పోరాడితే ఖచ్చితంగా సాధించుకోవచ్చు. ఎందుకంటే బ్లైండ్లో ఉన్న యూనిట్ మన దానిలో లేదు. ఎందుకు చెప్పండి మీరే? వాళ్ళు చాలా స్ఫూర్తితో పోరాడుకొని సాధించుకుంటారు. మనం ఎందుకు సాధించుకోలేము చెప్పండి? గవర్నమెంట్ మనకేం ఫ్రీ ఇస్తలేదు, మన హక్కు అది. అంగి పట్టుకొని కూడా మనం సాధించుకోవాలా, అర్హత మనకు రావాలా. మనకేం ఊకిస్తలేరు వాళ్ళ ఇంట్లో నుంచి ఏమి ఇస్తలేరు. మనము గవర్నమెంట్ మనకు కల్పించింది. మంచి బాగా ఉన్నోళ్ళే రిజర్వేషన్ పొంది మంచి ఉద్యోగాలు పొందుతున్నారు. కష్టపడి పైకి చదువుకొని ఇంత పైకి వచ్చి మనమేం సాధించుకోవచ్చు చూడండి. కాబట్టి మనందరము ఖచ్చితంగా కష్టపడి పోరాడితే నిలబడితే సమాజంలో మనము బాగుంటాము. మనం నమ్ముకున్న వాళ్ళు కూడా, మన పిల్లలు భార్య పిల్లలు కూడా బాగుంటారు. మనము వికలాంగులమైనా సరే మన భార్య పిల్లలను నడి రోడ్లు పడకుండా అందరినీ చాలా జాగ్రత్త చూసుకుంటున్నాం. అన్ని కాళ్ళు బాగు పెట్టుకుని అందరూ బాగున్నారు. ఎంతమంది బాగున్నారు చూపించండి. సమాజంలో ఎంతమంది బయట చేస్తలేరు. సో మనకు అంత ధైర్యం ఉన్నప్పుడు అధికారులు ఎందుకు నిలదీస్తలేము? మనం అంటే భయపడం. ఎందుకు భయపడాలా? మనం తప్పు చేస్తున్నామా? మనకు రావాల్సిన హక్కులను మనం పోరాడుకొని సాధించుకోవాలా. సార్ అంటే ఎవడు మాటినాడు ఒకసారి 2 సార్లు సార్ అనాలా, 3వ సారి అంగి పట్టుకోవాలా. ఎందుకు? మనకు రావాల్సిన ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు పింఛన్లు చాలా మంది తీసేస్తున్నారు, దానికి డబ్బులు తీసుకుంటున్నారు, రకరకాల వినపడుతున్నాయి. ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకు ఒక చిన్న వినపం, మనకు చాలా సమస్యలు ఉన్నవి కానీ తొందరగా పరిష్కరించే సమస్యలు నాకు తెలిసినట్టు కొన్ని చెప్తాను. ఇప్పుడు హాలిడేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తేనే అది కన్వీనియన్స్ అలవెన్స్ ఇస్తున్నారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్కు అంటే విద్యాశాఖకు మాకు హాలిడేస్లో మాకు కన్వీనియన్స్ అలవెన్స్ రాదు. కానీ తెలంగాణలో ఇస్తున్నాడు జీవో. ఆ జీవోని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇది చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకు అక్కడ జీవో ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు కాదు అంటే హాలిడేస్లో మాత్రం మనకు వచ్చే 2000 రూపాయలు కూడా మీరు బడికి రాలేదు కాబట్టి మీకు ఇవ్వమని చెప్తున్నారు హెచ్ఎంలు. అది ఎంతవరకు కరెక్టు? బడికి వస్తేనేనా వికలాంగులు అనేది, బడికి రాకుండా ఇంటికంటే సకలాంగుడు అయితే అంటారా? కాదు కదా. మళ్ళీ మన కన్వీనియన్స్ అలవెన్స్ మనం సాధించుకోవాలి. ఎందుకంటే అక్కడున్న జీవో ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ కాదు? కాబట్టి ఇది రాష్ట్ర నాయకులకు తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత విద్యాశాఖలో 7 ప్రత్యేక సెలవులు లేవు. అది అటెండెన్స్ యాప్లో చూపిస్తలేదు. వేరే వాళ్ళకైతే చూపిస్తుంది, మనకెందుకు చూపిస్తలేవు? ఇది కూడా చాలా మంది నాయకులకు నేను చాలాసార్లు ఫోన్ చేసి అడిగినాను. కానీ ఇవి చిన్న సమస్యలు సార్. ఇవి మనం తీసుకుంటే మన యూనియన్ పైన కానీ మన మీద కానీ వాళ్ళందరికీ దివ్యాంగుల సోదరులకు అందరికీ నమ్మకం కలుగుతుంది. చిన్న విషయాలు సాధించాలని కోరుకుంటున్నాను. తర్వాత అన్ని డిపార్ట్మెంట్లో ఫ్రెండ్లీ టాయిలెట్ రూమ్స్ ఉన్నాయా? కానీ గవర్నమెంట్ జీవో ఉంది. కానీ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి చెప్పండి? ఒక లేడీస్ అయినా ఒక జెంట్స్ అయినా ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు బాత్రూమ్ పోవాలంటే మొత్తం గలీజ్ ఉంటుంది, జిడ్డు ఉంటుంది, ఏట కింద పడిపోతున్నారు. ఇవన్నీ చాలామంది మీకు అనుకూలంగా మీకు ఎదురైన సమస్యలే. కానీ ఇవి కూడా మనం సాధించుకోవాలి. తర్వాత మనకు ఒక డిజేబుల్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకుందో ఏం చేస్తుందో మనకి అర్థం కాదు. దానిలో అసలు ఆ డిపార్ట్మెంట్ లేకపోతే కింద నుంచిగా పైకి చూస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. పనిచేసేది డిజేబుల్ వాళ్ళ కోసమే. వాళ్ళు వచ్చినప్పుడు రెస్పాండ్ లేదు, రెస్పెక్ట్ లేదు. అందుకు ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. డిజేబుల్ డిపార్ట్మెంట్లో
50% ఉద్యోగస్తులు డిజబుల్ వాళ్ళే ఉండాలి. ఎన్ని డిజబిలిటీ మన సమస్య మన వాళ్ళకే తెలుస్తుంది తప్ప వేరే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏసీలో కూర్చొని పైన కూర్చొని వచ్చినారా ఏమి పలకరించి నాదులే లేడు అక్కడ. కాబట్టి ఆ డిజబుల్ డిపార్ట్మెంట్ను నిర్వహణ చేసి దాని యొక్క 50% మన డిజబుల్ ఎంప్లాయ్ వాళ్ళే ఉండాలి. తర్వాత దివ్యాంగులకు ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా సొంత ఇల్లు కట్టించుకోవాలంటే చాలా కష్టం, లక్షలతో కూడుకునేది. 1 సెంటు కొనాలని కూడా కష్టమవుతుంది. కాబట్టి కనీసం దివ్యాంగులకు సొంత ఇల్లు కట్టించేది అది గవర్నమెంట్ కానీ సాధించుకుంటే మనకు చాలా మేలు అనిపిస్తుంది. తర్వాత అతి దరిద్రమైనది ఏంటంటే రోస్టర్ పాయింట్ ఎక్కడో 57-60 ఉంది. ఎంత దారుణం తెలుసా అసలు. ఆ రోస్టర్ పాయింట్ మనం ఎంతవరకు సాధించుకుంటే సమాజంలో ఉండేది బ్లైండ్ డెఫెండ్ కన్నా ఆర్థోపెడిక్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళకే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఈ పోరాడి మన సమస్యలు సాధించుకుంటే మన వచ్చే భావితరాలకు మనం ఏమేమి చెప్పగలం. లేదంటే మన కన్నా పైన వాళ్ళు ముసలి చాలామంది దివ్యాంగులు మట్టిలో కలుసుకుపోతున్నారు, ఎక్కడ లేకుండా ఇళ్ళనే మగ్గిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనకు రావద్దు, మన తరం ఇంకొచ్చే తరం రావద్దంటే మనతోటే పోరాడి సాధించుకోవాలని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆర్టీసీలో అపాయింట్మెంట్ వచ్చేసి యాజ్ ఎ కండక్టర్గా చేరాను. హలో, యాజ్ ఎ కండక్టర్గా 87లో చేరాను. 87 తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్ యామిటేషన్ జరిగింది. బస్ యాక్సిడెంట్ ఆన్ డ్యూటీలో జరిగిపోయింది. అప్పటికి నేను డిపార్ట్మెంట్ టెస్ట్ రాసేసి 4 ఉద్యోగాలకు రాశాను. 4ంటికి సెలెక్ట్ అయ్యాను. 4ంటికి సెలెక్ట్ అయిన తర్వాత మామూలుగా నేను ఓపెన్గానే ప్యూర్లీ మెరిట్ ద్వారానే వచ్చాము. తర్వాత మా డిపార్ట్మెంట్ ఏమంటే ఓన్లీ నీకు ఇట్లా యాక్సిడెంట్ అయినందువల్ల డ్యూటీలు జరిగినందువల్ల ఇచ్చామని చెప్పేసి అన్నారు. మళ్ళీ నేను లేబర్ కోర్టుకి వెళ్ళాను. లేబర్ కోర్టుకి వెళ్ళేసి లేదు ప్రొసీడింగ్స్ కూడా తెప్పించేస్తే నేను స్టేట్లో 3వ వాడిని. ఆల్రెడీ డిప్యూటీ సూపరింటెండెంట్గా నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ 4 పోస్టులో హైయెస్ట్ పోస్ట్ అది. దాంట్లో నేను స్టేట్లో 3వ వాడిని. 60 మందికి ఇచ్చారు, దాంట్లో నేను 3వ వాడిని. కాబట్టి జడ్జిమెంట్ కమిషనర్, లేబర్ కమిషనర్ వచ్చేసి లేదండి మీరు ప్యూర్లీ మెరిట్ బేసిస్ ఇచ్చారు, మీరు ఆల్టర్నేటివ్ పోస్ట్ ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ డిప్యూటీ సూపరింటెండెంట్ నుంచి ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ 2 ప్రమోషన్లు తీసుకున్నాను. బేస్డ్ ఆన్ సీనియారిటీ, నాట్ కన్సిడర్డ్ పిహెచ్సి, ఓన్లీ ఓపెన్ కేటగిరీలోనే వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. స్టేట్లో ఎవరు లేరు పిహెచ్సి, నేను ఒక్కనే ఉన్నాను. ఆర్టీసీలో స్టేట్ క్యాడర్లో నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు నేను రిప్రజెంట్ చేసుకున్నాను. రిప్రజెంట్ చేసుకుంటేను లేదండి మేము అలౌ చేయడం లేదు, పిహెచ్సి అసలు కన్సిడర్ చేయడం లేదు, ప్రమోషన్స్ కానీ ఏది కానీ లేదు, నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అన్నారు. అంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ విశ్వరూప్ గారు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు విశ్వరూప్ గారితో చెప్పించి రిప్రజెంట్ చేసి ఎండి గారితో చేశాం. తర్వాత అప్పుడు సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కంపల్సరీ ఆర్టీసీలో కూడాను ఇంప్లిమెంట్ చేయండి పిహెచ్సి అని చెప్పేసి. ఆ విధంగా అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం జరగడం లేదు ప్రమోషన్స్. నేను ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రావాలి నాకు ప్రమోషన్, కాకపోతే పిహెచ్సి కింద సీనియారిటీ లిస్టులో ఇది చేయడం లేదు. దానికి వచ్చేసి ఏమంటున్నారంటే బ్లైండ్, ఫస్ట్ బ్లైండ్ ప్రయారిటీ, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఇది ఉన్నారు, మెంటల్ హియరింగ్ ఎంపైర్డ్ అనేసి. నేను లోకోమోటివ్, నాకు ఆర్తో కిందకి వస్తుంది. కాబట్టి మీరు నన్ను కన్సిడర్ చేయాలా లేదా అదొక్కటి మీ దగ్గర నుంచి రాష్ట్ర బాడీ జనరల్ సెక్రటరీ గారికి, అలాగే అధ్యక్షుల వారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన డిస్కషన్లో కూడా సార్ వాళ్ళు చెప్పారు, ఒకవేళ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అంటే ఒకవేళ నువ్వు చేయలేకపోతే ఆ పనిని నీకు ప్రమోషన్ ఇచ్చి కూడా ఒక సూపర్ న్యూమరీ పోస్ట్ అనేది క్రియేట్ చేసి నీతో ఏదైతే వర్క్ చేస్తున్నారో సో అటువంటిదే ఒక సమాంతరంగా ఒక పోస్ట్ క్రియేట్ చేసి నీకు సూపర్ న్యూమరీ పోస్ట్ అనేది క్రియేట్ చేసి నీతో వర్క్ చేయించుకోవాలి తప్ప ప్రమోషన్ ఇవ్వడము లేదు అని చెప్పడానికి లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా మన సంఘం అనేది సంఘటితం అయితేనే మనం ఏదైనా హక్కుల్ని సాధించుకోగలం. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర, కేంద్ర, స్థానిక ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఉంటాయో అలాగే రాష్ట్ర స్థాయిలో మన సంఘం ఆటోమేటిక్గా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బాడీ పనిచేస్తే, జిల్లా స్థాయిలో జిల్లా బాడీ పనిచేస్తే, అలాగే మండల స్థాయిలో కూడా మన సంఘాన్ని అంటే పైనుంచి కింది స్థాయికి ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది తీసుకొని వెళ్తామో అప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలో ఒక సంఘటితం అనేది వచ్చి ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ప్రశ్నించే తత్వాన్ని
అణిచి నాకెందుకులే అతను మాట్లాడతాడు, నాకెందుకులే ఇతను మాట్లాడతాడు ఆ సమస్య గురించి అని అంటే ప్రతి ఒక్కరు అరే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం, ఒక్కరు వెళ్తే ఎలా ఉంటుంది, ఒక 10 మంది వెళ్తే ఎలా ఉంటుంది. సో మనలో ఏదైతే అవేర్నెస్ ఉందో ఫస్ట్ మనం 2016 డిజేబిలిటీ యాక్ట్ మాత్రమే కాదు, సో చట్టసభల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో అదేవిధంగా మనం కూడా చట్టసభల్లో మన హక్కుని మన యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి ఏవైతే సదుపాయాలు వీటన్నిటినీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగితే మనం ప్రతి ఒక్క విజయాన్ని ఆనందించగలం. కానీ అలా కాకుండా మనం ముఖ్యంగా ఈరోజు మన అధ్యక్షుల వారు మన జనరల్ బాడీ సెక్రటరీ అందరూ పోరాడతారు రాష్ట్ర స్థాయిలో, కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో మన కోఆపరేషన్ ఏదైతే లేకపోతే మనం దేంట్లోనూ విజయాన్ని సాధించలేం. ఎందుకంటే నేను స్వయాన చూసా, నేను కూడా అమరావతికి వెళ్ళాను, అక్కడక్కడ తిరిగాను సెక్రటరియట్లో. సో మనం వెళ్ళే రిప్రజెంటేషన్ కనీసం మనము అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులకు చేర్చలేకపోతున్నాం. కనీసం సారు వాళ్ళు తిరిగినప్పుడు అక్కడ అయ్యే ప్రయాస ఖర్చులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే వారి యొక్క సొంత ఖర్చులు మనం ఏ విధంగా అయితే ఉద్యోగం చేస్తున్నామో సార్ వాళ్ళు కూడా అదే విధంగా ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో మనకి ఏ విధంగా ఫ్యామిలీ ఉంటుందో సార్ వాళ్ళకు కూడా ఫ్యామిలీ అదే విధంగా ఉంటుంది. సో మన యొక్క సమస్యలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏదైతే సమస్యకు పరిష్కారం చర్యలు జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం ఖచ్చితంగా ఈ మండల స్థాయిలో అయితేనేమి జిల్లా స్థాయిలో అయితేనేమి మన కోఆపరేషన్ 100% ఉండాల్సిందే. అదేవిధంగా మన యొక్క వాయిస్ను ఏదైతే మనలో చట్టసభల్లో కనీసం గత 10 సంవత్సరాల రిపోర్ట్ తీసుకుంటే దివ్యాంగులు కనీసం చట్టసభల్లో వారి యొక్క వాదన కూడా వినిపించలేనటువంటి పరిస్థితి ఉంది. సో మన యొక్క సమస్యలని చట్టసభల్లో కూడా బలంగా వినిపించగలిగితే, సో మన యొక్క వాయిస్ చట్టసభల్లో కూడా వెళ్ళగలిగితే మన యొక్క సమస్యల పరిష్కారానికి ఆటోమేటిక్గా ఒక సుగమమైన మార్గం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అధ్యక్షుల వారికి ప్రతి ఒక్క రాష్ట్ర బాడీకి కూడా ఆ విధంగా కూడా మన యొక్క సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. సార్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైతే తమరు ఇచ్చారో ఈ ప్రధాన సమస్యలతో పాటు ముఖ్యంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే అమలు చేస్తున్నారో గతంలో లేనటువంటి ఒక కొత్త విధానాన్ని తెచ్చి, సో ముఖ్యంగా ఎక్కువ నష్టపోతున్నది దీంట్లో ఏంటంటే ఓహెచ్ వాళ్ళే. ఎందుకంటే బ్లైండ్ అయితేనేమి అలాగే మీ డెఫ్ అండ్ డెంబ్ అయితేనేమి రీసెంట్గానే ఏదైతే కొన్ని చోట్ల ఎలా ఉందంటే ఓహెచ్లో ఆల్రెడీ అభ్యర్థులు ఉన్నారని చెప్తున్నారు, కానీ అక్కడ ఆల్రెడీ మనం ప్రశ్నించకపోవడం వల్ల ఇప్పుడు సపోజ్ సార్ చెప్పారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లోనే ఆల్రెడీ గ్రేడ్ 1లో ఉన్న వాళ్ళు గ్రేడ్ 3లో కూడా అదే నేమ్స్ చూపిస్తున్నారు. సో మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఎంతమంది ఉన్నారు ఏమిటి ఆ లిస్ట్ తీసుకుంటే మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో మనం దాన్ని పట్టించుకోకుండా మనం అక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళకోకుండా ఉంటే సో ఆల్రెడీ ఉన్నారు అని చెప్పేస్తే మనం బ్లైండ్గా వచ్చేయడం వల్ల మనం నష్టపోతున్నాం. మనం అక్కడే ఉండి ఎంతమంది ఉన్నారో అడిక్వసి సో మనం ప్రశ్నించగలిగితే ఆటోమేటిక్గా నీకు రిజల్ట్స్ అనేది అక్కడే వస్తుంది. ఒకవేళ అది లేకపోతే ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎంతమంది పనిచేస్తున్నారు ఏమి అనేది ఒక సమాచారం కనుక మనం తెప్పించుకోగలిగితే, సో ఏదైతే మనం బ్లైండ్గా వాళ్ళు చెప్పారు విన్నాము వెళ్ళాము చూసాము కాకుండా ఏదైనా కానీ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని నువ్వు తీసుకోగలిగితే సో నీకు ప్రశ్నించే తత్వం అనేది పెరుగుతుంది. సో అంతోపాటు మనం ఏదైతే ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ఇంకొకటి సార్ ఇది ఆల్రెడీ మండల స్థాయిలో కూడా స్టార్ట్ చేస్తున్నారు సార్. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే చెప్పారో సార్ వాళ్ళు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉండాలంటే సో దానికి ఉన్నటువంటి నామ్స్లో ఫస్ట్ ప్రతి ఒక్క నెంబరింగ్ అనేది ఉండాలన్నమాట. సపోజ్ ఇప్పుడు పంచాయతీరాజ్ అసోసియేషన్ అనేది పెట్టినారు, వాళ్ళు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎందుకు సభ్యత్వం ఉందంటే వాళ్ళ యొక్క నెంబర్ దాదాపు 20-30 వేలు దాకా ఉంటుంది. సో కనీసం మనం ఉన్నటువంటి ఏదైతే శారీరక దివ్యాంగుల ఉద్యోగులు అందరూ ఉన్నారో సో ఫస్ట్ మనం ఒక మెంబర్షిప్ తీసుకొని ఫస్ట్ రిజిస్టర్డ్ సంఘమైనా ఏదైనా కానీ సో ఫస్ట్ మనం జాయిన్ అయ్యి ఆ తర్వాత మన యొక్క నెంబరింగ్ ఆ తర్వాత మన యొక్క సంఘం యొక్క ప్రాధాన్యతలు వీటన్నిటినీ తీసుకొని గవర్నమెంట్ కన్సిడర్ చేసి అప్పుడు ఏదైతే సంఘాన్ని బలోపేతం చేసిన తర్వాత మాత్రమే రికగ్నైజ్డ్ సంఘంగా మనం పొందుతాం తప్ప ఎవరు కూడా ఏదో వాళ్ళు పెట్టారు మనము జస్ట్ ఊరికే సమావేశాలకు వస్తున్నాము వెళ్తున్నాము అంటే అలా కాదు. అయినా ఇక్కడ ఈరోజు వచ్చి చూస్తే యాక్చువల్గా ఎన్నో మీటింగుల్లో ఏదైనా జిల్లా బాడీ మీటింగ్లు ఏమైనా పంచాయతీ కార్యదర్శులు కానీ రెవెన్యూ అసోసియేషన్ కానీ పెట్టినప్పుడు ఇంత స్థాయిలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు రాలా. కానీ ఇక్కడ ఈ నలుమూలల నుంచి వచ్చిన మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరియు నాతోటి సోదరి
దివ్యాంగ సోదరిమణులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి. ఇక్కడ ప్రతి ఒక్క విషయం గురించి ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. నా సైడ్ నుండి నేను 2019 హెల్త్ అసిస్టెంట్గా సచివాలయంలో సెలెక్ట్ కాబడినా. ఇంతకుముందు ఏమైందంటే 5000 పాపులేషన్కి ఒక సీనియర్ ఏఎన్ఎం, ఒక కాంట్రాక్ట్ ఏఎన్ఎం, ఒక మేల్ హెల్త్ అసిస్టెంట్ చేసేవాళ్ళు. సో జగన్ ప్రభుత్వం వచ్చినాక సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత 2500 పాపులేషన్ నుండి 3500 పాపులేషన్ అర్బన్ ఏరియాస్, 2005 పాపులేషన్ రూరల్ ఏరియాస్ అని చెప్పారు. బాగుంది. కాకపోతే అర్బన్ ఏరియాస్లో చాలా ఎక్కువ పాపులేషన్ ఉంది. 7,000 నేను చేస్తున్నటువంటి లక్ష్మీపురం విలేజ్లో 7,000 పాపులేషన్. నేను హ్యాండిక్యాప్ మహిళను. ఎన్నిసార్లు చెప్పిన అధికారులకి, సార్ ఇప్పుడు నాకు ఒకరిని, ఇప్పుడు చాలామంది ఉంటారు మన డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ ఉన్నారు, ఎన్హెచ్ఎం కింద పనిచేసే వాళ్ళు. ఒకరు సపోర్ట్ చేయండి సార్. ఒక ఏఎన్ఎం 7,000 పాపులేషన్. నాకు టార్గెట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ టార్గెట్స్ అచీవ్మెంట్ తర్వాత వచ్చి కోవిడ్ టైంలో కూడా చాలా సఫర్ అయినాను. అసలుకి నాకు ఈవెన్ మా మామ చనిపోతే కూడా లివ్ ఇవ్వని పరిస్థితి. ఎపిడమిక్ 3 సార్లు ఎపిడమిక్ వచ్చింది లక్ష్మీపురంలో. మా మామ చనిపోతే కూడా నాకు ఈవెన్ డిఎంహెచ్ఓ సార్ని అడిగితే కూడా లివ్ ఇవ్వలేదు. అసలు పర్సనల్ లైఫ్ లేదు, ఫ్యామిలీ లైఫ్ లేదు. అసలుకి ఎంత సఫర్ అవుతున్నానంటే చాలా సఫర్ అవుతున్నా. ఈ సభ పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 6 years నుంచి నేను చాలా పెయిన్ ఫేస్ చేస్తున్నా. సార్ ఏదైనా హెల్ప్ చేయండి, నాకు ఒకరిని ఎవరైనా ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ గారిని నాకు సపోర్ట్ ఇవ్వండి అని అడుగుతున్నా. నాకే కాదు, ఈ విధంగా చెప్పుకోలేను. మన హ్యాండిక్యాప్ మహిళలు ఎట్లా చేస్తారండి? అసలు ఇంట్లో మేమే చూసుకోవాలి పిల్లల్ని, మరి డ్యూటీకి వెళ్ళాలి. ఒక మహిళ ఇప్పుడు జాబ్కి వస్తుందంటే అంత ఆషామాషికి కాదు, ఇంట్లో చూసుకోవాలి, ఈవెన్ డ్యూటీలోనే వచ్చి చేసుకోవాలి. మామూలు సకలాంగుల వాళ్ళతో పోలిస్తే ఏం తక్కువ చేయడం లేదు, బాగా చేస్తున్నాం. కాకపోతే ఈ అడగడం ఎన్నిసార్లు అడిగినా కూడా లేదమ్మా నీకంటే ఎక్కువ పాపులేషన్. ఇప్పుడు 2,500 పాపులేషన్కి కంపారిజన్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు టార్గెట్ అచీవ్ అయినారు, నువ్వు ఎందుకు కావలేదు అని అంటున్నారు. ఎట్లయితాం అసలుకి? అసలుకి స్టాఫే లేదు అని చెప్తుంటే కూడా ఎవరు అదే సార్ ఇక్కడ నీడే కాదు సార్, అర్బన్ ఏరియాస్లో కానీ రూరల్ ఏరియాస్ అయితే 3-4 విలేజ్ హ్యాబిటేషన్ ఉంటాయి. ఒక హ్యాండిక్యాప్ మహిళ ఎట్లా వెళ్ళగలదు? 4-5 విలేజ్లకు ఎట్లా వెళ్ళగలదు సార్? కష్టం కదా. ఇప్పుడు ఎప్పుడైనా జూమ్ తీసుకుంటారో 100% టార్గెట్ కావాలి అంటారు. పాపులేషన్ వర్క్ చేస్తుంది ఒక హ్యాండిక్యాప్ పర్సన్ అంటే అప్రిషియేట్స్. నేను పనిచేసే దగ్గర 2,500కి నార్మల్ పర్సన్ పనిచేయడం లేదా. నేను డైలీ రిపేర్స్ టార్గెట్స్ అవి మొత్తం నేను అడుగుతుంటే కూడా మాకందరికీ రూరల్లో ఉన్న 2,500, 3,000, 3,500 దానికే వాళ్ళు అంటుంటారు. కానీ మా ఏఎన్ఎం ఇందాక చెప్పింది 7,000కి నేను పని చేస్తున్నా అంటే మన హ్యాండిక్యాప్ కూడా శారీరక వికలాంగులు కూడా పనిచేస్తున్నారని అర్థం. కంపల్సరీగా మనం పనిచేస్తున్నాం. ఏది ఏ వర్క్ ఇచ్చినా మనం పనిచేస్తున్నాం. కూర్చొనైనా పనిచేస్తున్నాము, ఎలా అయినా పనిచేస్తున్నాం. కానీ మనకి ఇది వద్దు, నాకు ఇవ్వద్దండి అని చెప్పకూడదు. కానీ మనకి అర్హత ఉంది కాబట్టి పనిచేస్తున్నాం. మనకి వద్దన్నప్పుడు మన సిచ్యువేషన్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చాలా వరకు పోయినసారి 1 సంవత్సరం కింద అడిగాడు నాకు లక్ష్మీనారాయణ అన్న, వికలాంగుల యూనియన్ ఇంత, కానీ ఇంత తొందరగా ఇంత బాగా ఇంత వర్క్ జరుగుతుందని నాకు కూడా తెలీదు. నేను ఈరోజు చూద్దామనే వచ్చిన. నేను యాక్చువల్ అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా యూనియన్లో తిరిగినాను, నేను కూడా ఉన్నాను ఆటోమేటిక్గా. కానీ మన వికలాంగుల కోసం కంపల్సరీ పోరాడాలంటే ఒక 10 మంది ఉంటేనే కంపల్సరీ పోరాడవచ్చు. నన్నైనా మొన్న కంపల్సరీ పిఎం ప్రధాని మీటింగ్ అయితే కంపల్సరీ రావాలన్నారు. సూపర్వైజర్స్కి కంపల్సరీ ఆశలు పంపించినా కంపల్సరీ లేదని. కానీ ఒక 10 మందిని 5 మందిని ఏఎన్ఎంసీని కూడా పంపించిన. నేను వేసినా కూడా కంపల్సరీ పోవాలని. కానీ నాకు ఎంపీడీఓ ప్రెజర్ చేస్తే నేను వేసిన. మేము వెళ్ళమన్నారు. 10 మంది చెప్పినారు. 10 మంది చెప్తే నేను కూడా ఏమనలేదు. కాబట్టి ఆ 10 మందికి నేను కూడా తలొగ్గిన. అదే 10 మంది అయినా ఎక్కడైనా కానీ పోరాడితే కంపల్సరీ విజయం అనేది ఉంటుంది. కంపల్సరీ మన వాళ్ళందరూ పోరాడుతున్నారు. మీ శాయశక్తులు మీది అన్నదన్నలు కూడా కంపల్సరీ మన యూనియన్ వాళ్ళకి కావాలా. ఎవరికి ప్రాబ్లం ఉంటే కూడా చెప్పొచ్చు, అది కామన్గా. ఈ అవకాశం కూడా తొందరగా మిస్ ఉన్నారని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించి ఉన్నత స్థాయికి మీరు ఇప్పుడు చేరుకున్నందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా అందరూ కలిసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది.
ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశయం ఉంటుంది. ఆశయం చేరుకోవడానికే ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు అందరికీ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ. ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టిన శోకంలో నీతో నువ్వే సాగాలి. నువ్వుండే రాజాన నువ్వే రాజు, నువ్వే మంత్రి, నువ్వే సైన్యం అన్నాడు ఒక మహాకవి శ్రీ సీతారామ శాస్త్రి. అదే విధంగానే మీరు అదే అడుగు జాడల్లో మీరు నడుచుకుంటూ ఈ స్థాయికి రావడం అనేది గొప్ప విషయం అని తెలియజేస్తూ ఒక మంచి పాట మీకోసం వినండి. అందరూ అమ్మను ఆదరిస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు, గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. అలాంటి కన్న తల్లి మీదే ఒక మంచి సాంగ్ మీకోసం గానం చేస్తున్నాం, విని ఆనందించండి. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు ఇక దుడుపన్నా. అమ్మని పిలుచుట వరకే ఓరన్నా, ఆ దేవుడు నరుడై పుట్టెను ఇలలోరన్నా. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు ఇక దుడుపన్నా. దేవతలే యుద్ధము చేసి రాక్షసులను ఓడించి అమృత భాండము పొంది వారే తాగారు ఎవరికి మిగల్చకుండా. మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది వరాల ఫలాలను వారే తిన్నారు ఎవరికి పంచకుండా. కానీ అమ్మ అలాంటిది కాదన్నా, అనురాగాల మూటన్నా. అమ్మను చెలిమిని పంచేది తరగని మమతల కోటన్నా. అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ, త్యాగాల కల్పవల్లి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు ఇక దుడుపన్నా. అమ్మ నీ గుండె ఇమ్మని తన కొడుకు కోరి అడిగితే తడబడకుండా తల్లి తక్షణమే గుండెను కోసి పండులాగా చేతులు పెట్టే. ఆ గుండెను పట్టుకుని పరిగెడుతూ పడిపోతే, అయ్యో పడిపోతివి కొడుకని ఆ గుండె ఏడ్చే. తల్లి మనసు తల్లడిల్లే, అమ్మను గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు. చెల్లని పైన నోటల్లే చూసే కొడుకులు చాలా ఉన్నారు. అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ, త్యాగాల కల్పవల్లి దయగల మన కన్న తల్లి. అమ్మను మించిన దైవము లేనే లేదన్నా, ఏ దైవం అయినా అమ్మ ముందు ఇక దుడుపన్నా. ఏ దైవం అయినా అమ్మ ముందు ఇక దుడుపన్నా. పోరాట సమితి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ మళ్ళీ వికలాంగ మళ్ళీ మామూలుగా అడ్వకేట్గా కూడా పనిచేస్తున్న కర్నూలు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్లో. నా పేరు గోపాలు. మన వికలాంగుల హక్కుల అందరి మన దివ్యాంగులు ఉద్యోగ సంఘ నాయకులందరూ కలిసిగా ఈరోజు సమావేశం ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. వారి సమస్యలపైన ఈరోజు చర్చించడం చాలా ఇంకా మంచి విషయం. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరకు నా కృతజ్ఞతలు. అన్ఎంప్లాయిడ్ డిజేబుల్ వచ్చేసి సమస్యలు అనేది అంటే వాళ్ళకి చాలా మంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే మా ఒపీనియన్ ఏమంటే, మీ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, అందులో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఏ విధంగా పోతే మా డిజేబుల్ పర్సన్కి ఉపయోగపడుతుంది అనే ఆలోచన మీరు మాకు తీసుకొస్తే మిమ్మల్ని బేస్ చేసుకొని మేము వచ్చి అక్కడ అప్లికేషన్లు పెట్టుకోవడం అవి జరుగుతాయి. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ అవుట్సోర్సింగ్ ఏదేని అదే మా యొక్క కోరిక. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నేను అన్ఎంప్లాయిడ్ యూత్ అసోసియేషన్ అండి. అదేవిధంగా
ఇప్పుడు ఎవరు అందరు చాలా సమస్యలు చెప్పారు, చాలా బాగున్నాయి. ఇంకోటి మనం ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలని ఉంది. తప్పకుండా చేసుకుందాం. మీకు మేము, మాకు మీరు. దయచేసి ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా దృష్టిలో ఉంచుకుని తప్పకుండా ప్రతి విషయంలో మీకు వెన్నుదన్నగా మేము ఉంటాం, మాకు మీరు ఉండండి. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు ఏదైనా చేయాలంటే కూడా మీరు ఇందాక మాట్లాడుకున్న ఆర్థికత పరమైనటువంటి అయితేనేమి, ఉద్యోగరీత్యా అయితేనేమి, ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే మీకున్న యాక్సెస్ మాకు ఉండదు. ఎందుకంటే అట్లాంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా కొన్ని యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎలా ఉందంటే వడ్డించేటోడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా అన్నమే అన్నట్టు ఈ చందం ఎలా తయారైపోయిందంటే హెడ్ ఆఫీస్లో కొంతమంది మానిటరింగ్ చేస్తున్నారు కొన్ని సంస్థలు. దానికి మూల కారణం కూడా అందరికీ తెలుసు. దయచేసి అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేసేయండి. ఫస్ట్ శారీరక దివ్యాంగులని ఎంకరేజ్ చేసేది నేర్చుకోండి, తర్వాత అన్ని చూసుకుందాం. ఫస్ట్ మన ఇల్లు చక్క పెట్టుకొని బయట మనం పనులు చేద్దాం, నా ఒపీనియన్. దయచేసి ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఉండు, ఏదన్నా ఉండు, గూడు అనేది చాలా ఇంపార్టెంట్. కర్నూలులో ఫస్ట్ మీ ఆఫీస్ని ఓపెన్ చేయండి, తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచన చేద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.